టేస్టీ అండ్ ఈజీ బొబ్బట్లు అండి. బొబ్బట్లు అంటే భక్షాలు అండి. భక్షాలు అంటారు, పోలలో అంటారు. ఒక్కొక్క దగ్గర ఒకలాగా పిలుస్తారండి. దీనికి అన్ని పేర్లు ఉన్నాయి మరి. హాఫ్ కేజీ మైదా పిండికి పావు కేజీ చపాతీ పిండి అండి. చపాతీ పిండి వేసేసి కొద్దిగా వాటర్ వేసి తడపండి. పిండి సాఫ్ట్గా వచ్చే వరకు తడపండి అండి. సాఫ్ట్గా అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసి మళ్ళీ దాన్ని పిండిని బాగా మసాజ్ చేసి దాన్ని కొడుతూ సాఫ్ట్ వచ్చేంత వరకు పిండిని తడిపి పక్కన పెట్టుకోండి ఒక 1 అవర్. ముందుగా శనగపప్పుని ఒక 1 అవర్ నానబెట్టేసి కుక్కర్లో అయితే 2 విజిల్స్ అయితే పెట్టేయండి. 2 విజిల్స్ పెట్టిన తర్వాత ఫ్యాన్ గాలికి అయితే ఆరనివ్వండి. డ్రై అయ్యేంత వరకు అయితే పెట్టండి. డ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేయండి. మిక్సీ జార్లో వేసి రెండు తిప్పులు తిప్పిన తర్వాత మనకి బెల్లం అనేది వేసేయండి. బెల్లం వేసిన తర్వాత ఒక 4-5 ఇలాచీలు వేసి తిప్పేయండి. ఇక్కడ వచ్చేసి పప్పు క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా బెల్లం అయితే తీసుకోండి. ఒకవేళ మనకి బెల్లం ఎక్కువైపోతే మనకి పూర్ణం అనేది కొంచెం పల్చగా వచ్చిందంటే స్టవ్ పైన పెట్టేయండి. ఒక 5 మినిట్స్ అనేది కలుపుతూ కుక్ చేస్తే మనకి పూర్ణం అనేది గట్టిగా అయిపోతుందండి. గట్టిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అనేది ఫ్యాన్ కింద పెట్టండి, సరిపోతుంది. ఇలా వేడి వేడి బొబ్బట్లు చేసుకొని తింటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందండి. నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. అలాగే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.